మన భారతీయ పురాణితిహాసాల్లో నిక్షిప్తమై ఉన్న ఆణిముత్యాల్లాంటి విషయాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్తూ సూటిగా వాళ్ళ మనసుల్ని హత్తుకునేలా అన్ని విషయాలను అందిస్తారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. దీపావళి ప్రాశస్త్యం, దీపావళి విశిష్టత, అసలు దీపావళి కథ ఇవన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే స్వామి. ఈ దీపావళికి సంబంధించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే దీపావళికి ఆ నామధేయం ఏ రకంగా వచ్చింది, దాని వెనకున్న కథా వృత్తాంతం ఏంటి అసలు? దీపావళి అనేటటువంటి మాటకి అర్థం దీపముల వరుస. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస. ఒక దీపం కాదు, చాలా దీపాలు వెలిగించేటటువంటి రోజు ఏదో దానిని దీపావళి అంటారు. ఈ ఆశ్వీజమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని నరక చతుర్దశి అని పిలుస్తారు. ఆ రోజున నరకాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో సంహరింపబడ్డాడు. ఆ మరునాడు వచ్చేటటువంటి అమావాస్య దీపావళి అమావాస్య. ఇది ప్రధానంగా దీపావళి అవడానికి ఒక కారణం ఉంది. నరకాసురుడు అనబడేటటువంటి వ్యక్తి పరమ అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానం చీకటికి పర్యాయపదం. లోపల ఉండేటటువంటి చీకటి పోవాలి అంటే జ్ఞానం అనేటటువంటి దీపం వెలగాలి. ఆ దీపం వెలగాలి అంటే గురువు ప్రధానం. దానితో పాటుగా శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, మంచి పుస్తకాలు ఇవన్నీ పరిశీలిస్తూ ఉండాలి. బాహ్యంలో కూడా దీపాలు అనేకం వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు అంటే పూర్వకాలంలో ఇప్పుడున్నంతగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందనప్పుడు ఈ దీపాలు పెట్టి పంట పాలు పోసుకుని కంకులు పెరిగేటటువంటి సమయంలో పాడు చెయ్యకుండా దీపాల ద్వారా క్రిములనన్నింటినీ ఆకర్షించేవారు. అవన్నీ కూడా వచ్చి దీపాల మీద పడి ప్రాణం వదిలిపెట్టేసేవి. పంట కాపాడబడేది. రెండు, సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు సౌరమానంలో. తులారాశిలోకి ప్రవేశిస్తే భూమికి దూరంగా జరుగుతాడు. సూర్యరశ్మి భూమి మీద తగినంత పడకపోతే అది అనారోగ్య హేతు. సూర్యుడే ఆరోగ్యానికి కారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. దాన్ని మళ్ళీ ఆరోగ్యవంతమైన కారణాల ద్వారానే వాతావరణంలో వేడిని పెంచాలి. ఇప్పుడు శాస్త్రవేత్తలు, హృద్రోగ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఆవు నెయ్యితో పెట్టిన దీపం నుంచి వచ్చేటటువంటి పొగ నువ్వుల నూనె దీపంతో దీపం వెలిగించినప్పుడు ఒత్తి మించి వచ్చేటటువంటి పొగ హృదయ కండరాలకి బలాన్ని ఇస్తాయి అని. అది వాతావరణ కాలుష్యానికి దారి తీయకుండా వాతావరణంలో ఉండిపోయినటువంటి చల్లతనాన్ని ఆరోగ్యవంతంగా తగ్గిస్తూ ఒక పక్క పంటలు పాడు చేసేటటువంటి క్రిముల్ని నాశనం చేస్తూ, పూర్వం శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాలు పడినప్పుడు భూమిలోంచి పైకొచ్చినటువంటి ఆవిరి ఏదైతే ఉంటుందో అది ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండడానికి దీని మీద పొగ వెళ్ళి పూర్వం వాయు కాలుష్యాన్ని హరించేది. అందుకని వాయు కాలుష్యాన్ని హరించడానికి, పంటల్ని రక్షించుకోవడానికి, అందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సమయంలో దీపాలు వెలిగించవలసిన అవసరం చాలా ఉంది. అది ఒక్క వ్యక్తి చేయడం కాదు, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్న సిద్ధాంతాన్ని పాటించి సమాజం మొత్తం ప్రతి ఇంట దీపాలు వెలిగించేవారు. తద్వారా నేను నిన్ను, నువ్వు నన్ను, అందరం కలిపి రైతుని, ఆ పంట తిని మనందరం బతుకుదాం. అంతర్లీనంగా ఒకరి కోసం ఒకరు బ్రతకడం, ఆ ప్రేమ అన్నది దీపావళి పండగ వెనక కనపడేటటువంటి సారాంశం. ఆంతరంగా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, పోగొట్టుకుని జ్ఞానాన్ని పొందాలి. ఆ దీపం జ్ఞానానికి సంకేతం. ఆశ్వీజమాసం అనేటటువంటిది సంవత్సరాన్నంతటినీ రోజుగా భావిస్తే అది బ్రాహ్మీ ముహూర్తం. అందుకని అక్కడ దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. తమోగుణం అమ్మవారు విరిచేస్తుంది. ఇక ఆ తర్వాత రజోగుణం పోవడానికి సాధన ప్రారంభం కావాలి. ఆ సాధనా ప్రారంభానికి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందడానికి సంకేతం దీపం. అందుకని తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోంచి వెలుతురులోకి ప్రయాణం ప్రారంభించాం. మనిషిగా పుట్టినందుకు నేనెవరో నిజమైన నేను తెలుసుకునేటటువంటి సాధనా క్రమం ప్రారంభానికి సూచన ఈ వెలిగించిన దీపాలు.
అందుకని బాహ్యమునందు మంగళప్రదం, ఆంతరమునందు మంగళప్రదం. విశేషించి దీపానికి దీపలక్ష్మి అని ఒక పేరు. అసలు పూర్వం లక్ష్మీదేవి అంటే పాడి పంట, ఈ రెండింటిని కాపాడుకోవడమే లక్ష్మీదేవిని ఇంట్లో స్థిరంగా ఉండేటట్టు చేసుకోవడం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోముఖం, దీపం సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని మనం సాయంత్రం పూట చదువుకుంటాం. ఎందుకని అంటే సాయంకాలం వేళలోనే తొందరగా క్రిములు ఆ దీపానికి ఆకర్షింపబడతాయి. పగటిపూట వెలుగు అనేక కారణాల వల్ల ఉంటుంది. రాత్రి అవి వచ్చి దీపాల మీద పడి మరణించాలి. మరణిస్తే అక్కడ పంట మిగులుతుంది, ఇక్కడ మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని దీపాలు వెలిగించారు. ఆ దీపం బాహ్య దీపం కాదు, దీని వెనక ఈ జగత్తుని రక్షించే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తిని ఈశ్వరుడిగా చూసి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. ఇందాక మీరు మాటల్లో చెప్పారు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికని, కానీ బాణాసంచా పేల్చాలన్న ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఆ ఆచారం ఏంటనంటే? అది బాణాసంచా పేల్చడం అనేటటువంటి మాటలో కొద్దిగా అక్కర్లేని విషయాలు తర్వాతి కాలంలో ప్రబలాయి. రైట్. అసలు సదాచారంగా మొదట చెప్పింది ఏది అంటే పసుపు, కుంకం, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, సూర్యకారం, గంధకం, గుగ్గిలం, వీటితో ఎవరి ఇంట్లో వాళ్ళే తయారు చేసేవారు. అందుకే మతాబులు, చిచ్చుబుడ్లు ఈ రెండే ఇళ్లలో చేసేవారు. కాకర పువ్వొత్తులు చేయడం, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటటువంటివన్నీ తయారు చేయడం, భయంకరంగా ఆకాశంలోకి దూసుకుపోవడాలు ఇవన్నీ ఉండేవి కావు. మతాబులు, చిచ్చుబుడ్లు ఇళ్లలో తయారు చేసేవారు. ఇవి కూడా ఎందుకు కాల్చేవారు అంటే ఈ పదార్థాల సమ్మేళనం వలన వచ్చేటటువంటి అగ్ని సంబంధమైన పొగ క్రిమికీటకాదుల్ని పోగొడుతుంది, ఆ జ్వాల పురుగుల్ని ఆకర్షిస్తుంది. మీరు ఇప్పటికీ చూడండి, మతాబు పట్టుకుంటే ఆ జ్వాల దగ్గరికి పురుగులు విశేషంగా వస్తాయి. తద్వారా సమాజ సంరక్షణ చేసేవారు. కానీ ఆ తర్వాత అది వెర్రితలలు వేసి పరమ భయంకరమైనటువంటి శబ్ద కాలుష్యానికి, చాలా భయంకరమైనటువంటి విషవాయువులు వెలువడి వాతావరణ కాలుష్యాన్ని పెంచేవి వస్తే అది శాస్త్రం తప్పు కాదు, ఆచారం తప్పు కాదు. దాన్ని అనేక కారణాల చేత వక్రించి వాడుకున్న మనుష్యులు తప్పు అవుతుంది. నరకాసురుని వధించారు కాబట్టి నరక చతుర్దశి, ఆ తర్వాత రోజు సాయంత్రం దీపాలు పెట్టడం, బాణసంచ కాల్చడం అనేది జరిగింది. అసలు ఆ నరకాసుడు ఎవరు, అతన్ని చంపింది కృష్ణుడా లేకపోతే సత్యభామ? రకరకాల మాటలు బయటకు వస్తూ ఉంటాయి, ఈ విషయంలో వాదనలు బయటకు వస్తూ ఉంటాయి. మంచి ప్రశ్న. మనకి ఏదైనా ఒకటి నిర్ణయించాలి అంటే దానికి శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. కృష్ణుడు సంహరించాడా, సత్యభామ సంహరించిందా అనడానికి భాగవతం ప్రమాణం. భాగవతం వ్యాసకృతం. అవును. వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు అయినప్పుడు ఇక వ్యాసుడి మాటని తిరస్కరించగలిగిన అధికారం మనకు ఉండదు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి వ్యాసుడు ప్రమాణం. వ్యాస భాగవతాన్ని కానీ పోతనగారి భాగవతాన్ని కానీ పరిశీలనం చేస్తే కృష్ణుడే నరకాసురుణ్ణి సంహరించాడు. సత్యభామ యుద్ధానికి ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళి కొంతసేపు యుద్ధం చేసింది. తర్వాత మంచి మాటలు చెప్పి ఆమెని లాలనతో బుజ్జగించి ధనస్సు తాను పుచ్చుకొని ఆ నరకాసురుణ్ణి సంహరించాడు. అయితే నరకాసురుణ్ణి సంహరించడం వెనక ఉన్నటువంటి ఒక గొప్ప విశేషాన్ని గమనించవలసి ఉంటుంది. సర్వసాధారణంగా మీరు చరిత్రని కానీ పురాణాలు కానీ పరిశీలిస్తే ఒక రాజు ఇంకొక రాజుని బంధీకృతుణ్ణి చేస్తాడు. లేదు సామ్రాజ్య కాంక్ష ఉందనుకోండి, తనకి కోపం ఉంటే అవతల రాజు బంధువుల్ని కూడా తీసుకొచ్చి కారాగారంలో ఉంచుతాడు. కానీ నరకాసురుడు ఒక్కడే 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. 16,000 మంది కన్యల్ని కారాగారంలో పెట్టడం ఎందుకు? దాని వెనక ఏమిటై ఉండాలి నరకాసురుడి ఉద్దేశ్యం అంటే, ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ధర్మచక్రం తిరగడం ఆగిపోవాలి అంటే స్త్రీని బంధించడం ద్వారా ఆపేయచ్చు. అది ఆయనకి వారి పట్ల ఉన్న గౌరవం కాదు. వారిని నేను బంధించగలను, బంధించడం ద్వారా ధర్మచక్రాన్ని ఆపగలను. ఎందుకని మనం వివాహ మంత్రాల్లో అత్యంత సారవంతమైన విషయాలు కొన్ని ప్రతిపాదిస్తాం. కన్యాతార ఏత్ అంటాం.
ఈమె నన్ను తరింపచేస్తుంది అంటాడు పురుషుడు. ఈమె ద్వారానే నేను తరిస్తాను అంటే మోక్షం పొందుతాను అంటున్నాడు. అంటే నిజానికి ఇప్పుడు ఆ భార్య, ఆ ధర్మపత్ని ఎంత శక్తివంతమైన స్థానం. ఇప్పుడు ఆ కన్యల్ని తీసుకొచ్చి బంధించేశాడు అనుకోండి, వాళ్ళకి వివాహాలు జరగవు. జరగకపోతే ఆయన మొదటి కోరిక ఏమిటంటే పుట్టవలసినటువంటి వాళ్ళు పుట్టరు, సంతానోత్పత్తి ఆగిపోతుంది. రెండు, ధర్మం నిలబడేది ఎవరి వలన నిలబడుతుంది? స్త్రీ వలన నిలబడాలి ప్రధానంగా. తల్లి ఏది చెప్పిందో అదే పిల్లలు పాటిస్తారు. ఒరే నాన్న బొట్టు పెట్టుకోరా అని చిన్నప్పుడు తల్లి చెప్తే కొడుక్కి ఇంకది జ్ఞాపకం ఉండిపోతుంది. పైగా పురుషుడు ధర్మమునందు ఆమె ఆలంబనం, ధర్మపత్ని. సహజంగా మనసులో ఒక వయసు దాటిన తర్వాత పొటమరించేటటువంటి కామము ధర్మము చేత కట్టుబడి అర్ధముగా, కొడుకుగా కూతురుగా మారాలి అంటే ధర్మపత్నియే ఆలంబనం. ధర్మము చేత అర్ధకామములు కట్టబడితే అదే మోక్షమునకు కారణం. ఇప్పుడు పురుషుడు ధరించడం ఎవరి మీద ఆధారపడింది? స్త్రీ మీద ఆధారపడింది. ఇప్పుడు పురుషుల్ని ఓడించాను, స్త్రీలని బంధించాను, ధర్మచక్రం ఆగిపోయింది. ఇది అతనికి లోపల ఉన్న లక్షణం. అయితే స్త్రీలని ఓడించడం అన్న మాట అతనికి అన్వయం చేయడం కుదరదు. ఎందుకంటే రాజ్యాలను పురుషులు పరిపాలించారు. అందుకని పురుషుల్ని ఓడించాడు, రాజ్యాలు కలుపుకున్నాడు, స్త్రీలను తీసుకొచ్చి బంధించాడు. అది ఎవరిని? ఎవరికో భార్యలైన వారిని కాదు, 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి బంధించాడు. అంటే వాళ్ళ ద్వారా ధర్మచక్రాన్ని ఆపేయాలన్నది అతని యొక్క ప్రగాఢమైన కోరిక. ధర్మార్థ కామమోక్షాలని ఏదో రకంగా ఆపేసేసి జీవన స్థితిగతులంతా కూడా మార్చేయాలి, పాడు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ 16,000 మంది కన్యల పట్ల అతను న్యూనతాభావం పొందాడు. వీళ్ళేం చెయ్యలేరు, నేను బంధీకృతుల్ని చేస్తే. ఏం చేస్తారు? వీళ్ళకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి రక్షించడానికి భర్త రాడు, తండ్రిని ఓడించాను కాబట్టి ఏం చేయలేడు, నా దగ్గర కారాగారంలో పడుంటారు. కానీ అంతమంది ఆక్రోశిస్తుంటే ధర్మం ఎక్కడ పరిఢవిల్లుతోందో ఆ స్థానం దెబ్బతింటే భగవంతుడు ఎందుకు ఊరుకుంటాడు? అందుకని ఇంద్రుడు కృష్ణ పరమాత్మకి చెప్పాడు వెళ్ళి, వీడి ఆగడాలలో ఇది ఒకటి. అక్కడతో ఊరుకోలేదు, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇది మనం చేయకూడదు అన్న విషయాన్ని మరిచిపోయి అదితి కుండలాలు ఎత్తుకుపోయాడు. అదితి దేవతల తల్లి, పెద్ద ఆవిడ కుండలాలు ఎత్తుకుపోవడం ఏమిటి? విలువైన వస్తువు అయితే దేవతల మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. 16,000 మంది కన్యల్ని చెరలో పెట్టాడు. నువ్వు జోక్యం చేసుకోమని అడిగాడు. ఆయనకి ధర్మం పట్ల అనురక్తి. రైట్. వీడు స్త్రీలను ఎంత అవమానిస్తాడో ఆయన అంత గౌరవిస్తాడు. ఎందుకని? ధర్మానికి ప్రాతిపదిక పరమేశ్వరుడు. అందుకే సర్వసాధారణంగా స్త్రీలని తీసుకెళ్లరు అనేది దేనికి? యుద్ధానికి. అమ్మో యుద్ధం అంటే భయంకరంగా ఉంటుంది, పాపం వాళ్ళని దానికి ఎందుకు అంటారు. కానీ ఆయన బయలుదేరే ముందు సత్యభావం వచ్చి ఆయన్ని అడిగింది, నీ భుజములనేటటువంటి దుర్గముల మాటున నేను ఉండగా నాకేం బెంగ? కాబట్టి నేను వచ్చి నీ యుద్ధం చూసి అంతఃపురానికి వచ్చి నేను మిగిలిన కాంతలకి చెప్తాను, నేను వస్తాను యుద్ధానికి. అవన్నీ చూసి చెప్పే విషయాలు కావు. ఇక్కడ పడుండు అనొచ్చు కృష్ణుడు. అవును. కానీ ఆయన గౌరవం వేరు. అందుకే ఆయన ఎప్పుడైతే వచ్చి నమస్కారం చేసి సత్యభామ అడిగిందో ఉత్తర క్షణంలో ఆయన అంగీకరించి సత్యభామని కూడా తీసుకెళ్ళాడు గరుత్మంత వాహనం మీద. తీసుకెళ్ళడం కాదు, సత్యభామ ధనస్సు తీసుకుని యుద్ధం చేస్తానంటే ఎంతో ప్రోత్సహించి సంతోషించి భర్త ప్రీతితో చూసి అబ్బో అని అభినందించాడు అనుకోండి, పత్నికి ఇంతకన్నా సంతోషం ఉంటుంది. అవును. ఆయన ఎంతో సంతోషంగా చూస్తుంటే సత్యభామ విజృంభించి యుద్ధం చేసి కొన్ని వేల మందిని మట్టుపెట్టింది. నరకాసురుడు చూస్తున్నాడు, చూసావా, ప్రోత్సహించి నిలబెట్టగలిగితే ఆమె అంత గొప్పది, నీకది తెలియలేదు, నువ్వు వేరు కోణంలో ఆలోచించావు కాబట్టి స్త్రీ గొప్పతనాన్ని నీకు చూపిస్తున్నానన్నాడు. అప్పటికీ వాడికి అర్థం కాల. నరకాసురుడికి స్త్రీతో యుద్ధం చేయిస్తున్నావు, దమ్ముంటే నువ్వు చెయ్యి అన్నాడు. వాడు అలా అంటున్నాడు, ఇలా ఇచ్చేయని లాక్కోలేదు. అప్పుడు కూడా ఎంత లాలన చేసి తీసుకున్నాడంటే, అబ్బా చాలా గొప్ప యుద్ధం చేశావు, ఇంతమందిని చంపేశావు,
చాలా బడలిపోయి ఉంటావు, నీకేం కావాలో కోరుకో, ఇన్ని భూషణాలు కావాలంటే అన్ని చేయిస్తాను, నీకు బహుమానాలు ఇస్తాను, నేను సంతోషించాను ఈ యుద్ధానికి, అలిసిపోయావు కూర్చో, ఇంకా నేను తీసుకుంటానని తను తీసుకున్నాడు. నువ్వు ఇంకా చేయగలవు, అవసరమైతే నరకాసురుణ్ణి కూడా చంపేస్తావు, నేను చంపుతానులే అని తీసుకుని నరకాసురుణ్ణి సంహరించాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. పెద్ద మలుపు ఏమిటంటే భాగవతంలో నరకాసురుణ్ణి కూడా కన్నది ఒక తల్లేగా. అవును. అందున ఆవిడ భూదేవి. భూదేవి కొడుకు చచ్చిపోయాడని ఏడవలేదు, ఆక్రోశించలేదు. మనిద్దరికీ కొడుకు కదా, ఎందుకంటే ఆదివరాహమూర్తికి భూదేవికి పుట్టాడు నరకాసురుడు. ఆదివరాహమూర్తి కృష్ణుడు. తండ్రి మీరే చంపేశారే అనలేదు. వీడికి జరగవలసిన శాస్తి జరిగింది, వీడు మరణించవలసిందే. వీడి కొడుకు భగదత్తుడు ఉన్నాడు, వాడు అమాయకుడు, తండ్రిలా పరాక్రమవంతుడు కాడు, వీడిని రక్షించండి అని అడిగింది. అంటే ఈ దేశంలో గొప్పతనం ఎక్కడుందంటే ధర్మం తప్పిన కొడుకు చచ్చిపోతే, కొడుకు చచ్చిపోయిన ధర్మం నిలబడింది. విస్తృత స్థాయిలో ధర్మం నిలబడడం గొప్ప అని ఒక తల్లి సంతోషించింది. అది ఈ జాతి స్త్రీల గొప్పతనం అని చెప్పడానికి భాగవతంలో నరకాసుర వధకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు ఈ 16,000 మందిని ఆయన విడిపించాడు. పరమాత్మ కన్నా పురుషుడు ఎవరు ఉంటాడు? 16,000 మంది ఆయన యందే అనురక్తలయ్యారు. 16,000 మందిని ఆయన భర్తగా స్వీకరించాడు. ఇంకొకలా మీరు దాన్ని అన్వయం చేసుకున్న దోషమేం లేదు. ఆయన వలన ప్రభావితులై భర్త యందు పరమేశ్వరుణ్ణే చూశారు. అప్పుడు ఆ 16,000 మంది కృష్ణ పరమాత్మయే స్వీకరించారు. నరకాసురుడికి అసలు ఆ రకమైన ఆలోచనలు ఎందుకు వచ్చినాయి? నరకాసురుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందని అంటారు? నరకాసురుడికి ఆ పేరు రావడానికి, ఆ విధమైన ఆలోచనలు రావడానికి కారణం ఏవి అంటే ఆసురీ ప్రవృత్తి. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఒక్కొక్క రాక్షసుడు ఉన్నాడు అనుకోండి, ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కడు దేవేంద్రుడిని ఓడించి అమరావతిని స్వాధీనం చేసుకుని భోగాలు అనుభవిస్తాడు. ఒకడు పరమేశ్వరుడు చేసిన శాసనానికి ప్రతిశాసనం చేస్తాడు. ఒకడు ఋషుల్ని ఏడిపిస్తాడు. ఒకడు కులకాంతల్ని ఎత్తుకొస్తాడు. నరకాసురుడికి ఏమిటంటే నేను ధర్మచక్రం ఆపాలంటే స్త్రీలు నన్నేం చేయలేరు, వాళ్ళ నేను బంధించగలను. స్త్రీల పట్ల న్యూనతాభావం పనికిరాదు సుమా అని చెప్పిన వాటి యొక్క పండగల కొనసాగింపు దీపావళి. మహిషాసురుడిది అదే ప్రవృత్తి. స్త్రీ నన్నేం చేస్తుంది, అందుకని స్త్రీ చేతిలో మరణించనని అడగల, అమ్మవారు మర్దించి చంపేసింది. మహిషుడు ఒక ప్రవృత్తి, వాళ్ళ యందు ఉపేక్షాభావం. తర్వాత దీపావళి, వీడిది అదే లక్షణం, వీడు మర్దింపబడ్డాడు. అథవా ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే స్త్రీ పురుషుడు ఇద్దరూ కూడా ధర్మానికి పండిపోవడానికి ఇద్దరూ కారణాలే. ఆకాశంలోంచి వర్షం పడుతుంది, పడిన వర్షాన్ని భూమి తీసుకుంటోంది కాబట్టి ప్రతి గింజ మొలకెత్తి మొక్క అవుతోంది. నేను వర్షం భూమి మీద పడేటట్టు కురవను అని ఆకాశం అన్నా, పడిన ప్రతి చినుకు నేను పుచ్చుకోనని భూమి అన్నా సృష్టి లేదు. ఎక్కడో పురుషుడు ఎక్కడో స్త్రీ దంపతులు అయ్యారు, సృష్టి నడుస్తోంది. తరించాలి, ఆ వివాహం ద్వారా ఇద్దరూ తరించాలి. అందుకే వివాహ మంత్రాలు కూడా చెప్పేటప్పుడు తుష్టిరస్తు, పుష్టిరస్తు, శాంతిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి, కర్మాభివృద్ధిరస్తు, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమిటి అంటే మీ ఇద్దరూ కలిసి మంచి పనులు చేసి భక్తి వైరాగ్యములు పొంది జ్ఞానము వలన ఇద్దరూ తరించాలి. అయినప్పుడు ఎవరో ఒకరు నడిపించాలి కాబట్టి ముందు భర్త ఉంటాడు. కానీ ఆమె మంచి మాట చెప్పినప్పుడు ఆయన అంగీకరిస్తాడు, ఆయన మంచి మాట చెప్పినప్పుడు ఆయన అనువర్తిస్తాడు. బండికి ఇద్దరూ 2 చక్రాల్లా ఉంటారు. ఇద్దరూ లేకపోతే ఈ సృష్టి నడవదు. అది తెలుసుకోలేకపోయినవాడు నరకాసురుడు, అది తెలియజెప్పినవాడు కృష్ణ పరమాత్మ. అదొక రాక్షస ప్రవృత్తి. అది నరకాసురుడు చచ్చిపోయాడని నువ్వు పండగ చేసుకోవడానికి సంబంధం ఏం లేదు. ఎప్పుడో చచ్చిపోయాడు కదండి, ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రవృత్తి నీకు రాకుండా చూసుకో, అదే పెద్ద పండగ. సో మానవుల్లో ఆ ప్రవృత్తి మళ్ళీ డెవలప్ కాకూడదు, అది అభివృద్ధి చెందకూడదన్న ఆశయమే నరక. ఈ పండగలు ఎందుకు చేసుకోండి అని చెప్పారంటే
అసలు లోపల విషయాలు తెలుసుకోకుండా పైన ఎన్ని వేల రూపాయల బాణసంచా కాల్చాం, ఎంత మత్తుగా పడుకున్నాం, ఎన్ని అక్కర్లేని పదార్థాలు సేవించామన్న దానికోసం కాదు. మనిషి మనిషిగా బ్రతకడం నేర్చుకోమని వచ్చిన పండగలు. అందుకని ఇవి మళ్ళీ 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 ప్రతి ఏడాది ఎందుకు చేయిస్తారంటే ఇవి జ్ఞాపకం పెట్టుకుని బయట కర్మాచరణం చేయాలి. కర్మాచరణం చెయ్యకుండా మీరు లోపల పెరగడం సాధ్యం కాదు. అన్నం తినకుండా శరీరం ఎలా పెరగదో, ఆచరణ లేకుండా ధర్మం నిలబడదు. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ముందు ఆచరించాలి, ఉత్తమ కర్మలు చెయ్యాలి. ఏమీ చెయ్యకుండా నాకు జ్ఞానం రమ్మంటే రాదు. అలా ఉండదు. ధర్మాన్ని ఆచరిస్తేనే క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానం కలుగుతుంది. దానికి ఇద్దరూ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి. అది నిరూపించి చూపించాడు కృష్ణ పరమాత్మ. అందుకని ఎప్పుడో నరకాసురుడు చచ్చిపోయినా ఇప్పటికే ఆ పండగ చేసుకోవడం మన కోసం. ఆయన ఎవరో మన అప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఎందుకు పండగ చేసుకోవడం అన్న మాట అందుకు అన్వయం కాదు. ఆ రోజున చతుర్దశి నరక చతుర్దశి నాడే పొద్దున త్రయోదశి కూడా ఉంది. ఆ రోజు ఎంతో విశిష్టమైన రోజు అని చెప్తున్నారు. మంచిదే. త్రయోదశి అనేటటువంటిది ఎప్పుడూ చాలా గొప్ప రోజు. శనివారం త్రయోదశి వచ్చింది, అదే రోజున చతుర్దశి కూడా వచ్చింది. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కానీ, మొన్న బ్రహ్మీభూతులైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారు కానీ, ఇప్పుడు పీఠాధిపత్యంలో ఉన్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కానీ, త్రయోదశి ప్రదోషం వచ్చింది అంటే అంత నియమంతో, ప్రతిరోజు కన్నా ఎక్కువ పట్టుదలతో శ్రద్ధతో అభిషేకం చేస్తారు. త్రయోదశి చాలా చాలా గొప్ప రోజు. పైగా శని త్రయోదశి కేవలం నరక చతుర్దశి కాదు, ధన్వంతరి ఆవిర్భావం జరిగినటువంటి రోజు. అలా ఆ త్రయోదశి నాడు చాలా విశేషాలు జరిగాయి. ఆ కారణం చేత ఈ త్రయోదశి చాలా గొప్పది. రెండు, ఆ త్రయోదశికి నిజానికి లోపల ఇంకొక గొప్ప విశేషం ఉంది. సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తాడు సౌరమానంలో. అవును. తులారాశిలో ప్రవేశించినప్పుడు ఏమిటంటే ఆయన ప్రధానంగా 3 నక్షత్రాలని ప్రభావం చేస్తాడు. 1 చిత్తా నక్షత్రం, 2 స్వాతి నక్షత్రం, 3 విశాఖ నక్షత్రం. ఇందులో చిత్తా నక్షత్రం కుజుడికి అగ్నికి సంబంధం, స్వాతి నక్షత్రం రాహువుకి వాయువుకి సంబంధం, విశాఖ నక్షత్రం ఇంద్రాణీ దేవతకి గురువుకి సంబంధం. ఇందులో పంచభూతాల్లో వాయువు ఎప్పుడు చాలా ప్రధానం. వాయువు శరీరంలో ఏం చేస్తుందంటే కదలడానికి, సాగడానికి, వంగడానికి ఉపయోగపడుతుంది. అగ్ని ఆకలి వేయడానికి, జీర్ణం అవడానికి, మనిషి తేజస్సుకి కారణమవుతుంది. ఇంద్రియ పటుత్వం లేకపోతే ఉత్తమ కర్మలు చేయలేడు. సూర్యుడు దూరంగా ఉంటాడు భూమికి. ఈ 3 నక్షత్రములు ప్రభావితం అవుతాయి. ప్రభావితం అయితే ఏమవుతుందంటే ఈ 3 సంబంధమైనవి బలహీనపడతాయి. వాయు సంబంధం బలహీనపడి చలిగాలి పెరుగుతుంది. ఒళ్ళు పట్టేసినట్టు ఉండడం, వెచ్చతనాన్ని కోరి అబ్బా కాసేపు పడుకుందామనిపించి అలసత్వం ప్రబలడం, ఆకలి అంత బాగా వేయకపోవడం, రజోగుణ సంబంధంగా ఏది తినాలన్నా అది మన శరీరానికి పనికొస్తుందా అన్నదానికన్నా వేడిగా తిందామా అనిపించడం, అలాగే ఇంద్రియాలకి పటుత్వం తగ్గడం, తగినంత వ్యాయామం, తగినంత ఆహారం సరిగ్గా లేకపోతే పగలు తగ్గిపోతుంది, రాత్రి ఎక్కువైపోతుంది, సూర్యుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఇంద్రియ పటుత్వం లోపిస్తుంది. వీటిని పెంచాలి. అది నరక చతుర్దశి నాడు ప్రారంభం, చలిగాలి తిరిగిపోవడం. అది ఏం చేస్తారంటే మనకి ఆయుర్వేద శాస్త్రంలో చరక సంహితలో కూడా చెప్పారు. అభ్యంగన స్నానం అని ఒకటి ఉంది. ఆ రోజు ఏం చేస్తారంటే నూనె మాడు దగ్గర నుంచి ప్రాతకాలంలో అంటే సూర్యోదయాత్ పూర్వమే తల దగ్గర నుంచి అరికాళ్ళు వరకు మర్దించుకుంటారు. బాగా నూనె రాసుకుంటారు. తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అని. అవి దీపావళి తిథి నాడు ఉంటాయి అనడానికి అర్థం ఏమిటంటే తైలమర్దనం చేసుకుంటే సూర్యుడు దూరంగా ఉండడం వల్ల ఏ పటుత్వం తగ్గిందో ఆ పటుత్వం పెరుగుతుంది. మీరు అందుకే ఇప్పటికీ చూడండి, పిల్లల్లో ఎముకలకి బలం తగ్గితే రికెట్స్ వ్యాధి వస్తుందంటే కాడ్ లివర్ ఆయిల్ అని ఆ పిల్లలకి ఒంటి నిండా రాసి సూర్యకిరణాల్లో కూర్చోబెట్టేవారు పూర్వం. ఆడుకోరా కాసేపు ఎండలోనేవారు. ఇప్పటికీ విటమిన్ డి కోసం సూర్యరశ్మి తగలాలంటే సూర్యరశ్మి ప్రధానం. మరి ఆ సూర్యుడు దూరం అయిపోతే అన్ని ఇబ్బందా కదా. అందుకని తైలాభ్యంజనం చేయిస్తారు.
చేయిస్తే తైలే లక్ష్మి జలే గంగ, తెల్లవారుజామున చేసేటటువంటి స్నానంలో లక్ష్మీదేవి ఉంటుంది, నూనెలో లక్ష్మి, నీటి యందు గంగ. నువ్వుల నూనె ఎక్కువగా వాడుతుంటారు. వాడతారు. వాడితే ఏమవుతుందంటే శరీరం పోగొట్టుకున్న పటుత్వాన్ని పొందుతుంది, పొందేది చాలా కాలం నిలబడుతుంది. సూర్యుడు దూరంగా ఉండడం వల్ల పొందేటటువంటి బలహీనత ఏదుందో దాన్ని అభ్యంగనం ద్వారా పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు బాగా డబ్బున్నవాడు ఉంటాడండి, ఆయనకే సాధ్యమైంది చెప్తే మరి మిగిలిన వాళ్ళు. ఋషుల గొప్పతనం ఏమిటంటే అందరికీ అందుబాటులో ఉన్నది చెప్పారు. అందుకని నువ్వుల నూనె వర్ధించుకో, నీటితో తెల్లవారుజామున స్నానం చేయి. ఆ సమయంలో చలి తిరుగుతూ ఉంటుంది, నరక చతుర్దశిని నిర్ణయించడానికి కారణం అది. 2, అలసత్వం ఏం చేస్తుంది, చేయవలసిన పనులు చేయనివ్వదు. ఉత్తమ కర్మలు చేయకపోతే పాపం నరకానికి దారి తీస్తుంది. అందుకే ప్రేతత్రయోదశి, నరకత్రయోదశి. అలక్ష్మీ పరిహారం, కష్టపడకుండా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని దీపం పెట్టాడు అంటే ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకోమని. దీపం పెట్టారు అంటే లక్ష్మీదేవి. పంట రక్షించుకోవాలి, ఇది మనం చేయడం కాదు. హరిత విప్లవానికి ఆద్యుడు గ్రీస్ దేశంలో ఒక శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన పేరు నార్మన్ లోటో అని చెప్పి, ఆయన లైట్ ట్రాపింగ్ అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. పంటలని రక్షించుకోవాలంటే ఇప్పట్లో అప్పుడు క్రిమి సంహారక మందులు కాదు, అందరూ కూడా ఈ ఆశ్వయుజమాస కృష్ణపక్ష అమావాస్య ప్రారంభం లగాయితు ప్రతి 4-5 రోజులకి కూడా పంట పొలాల గట్ల మీద నెగళ్ళు అంటే మంటలు పెడితే పంటలు రక్షింపబడతాయి, క్రిములన్నీ అందులో పడిపోతాయి అన్నాడు. దానికి చాలా పూర్వమే ఈ తిథినికి అభ్యంగనం పెట్టి దీపాలు వెలిగించండి అని చెప్పిన దేశం భారతదేశం. అంటే ఎంత దూరం ఋషులు ఆలోచించి ఇది పెట్టారో చూడండి. వాయు కాలుష్యం తీయడానికి కొన్ని పదార్థాలతోటే ఇంట్లో చేసుకుని వెలిగించమన్నారు. అవి పిల్లలకు అందుబాటులో లేకుండా ఏదో మూల కొద్దిగా చేసుకుని దాచేవారు, చక్కగా అవి వెలిగించేవారు. అంతేగాని వేలకి వేలు, లక్షలు ఖర్చు పెట్టేయడం, అక్కర్లేనివన్నీ తేవడం, భయంకరమైన శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కొత్తగా కల్పించేటట్టుగా ప్రవర్తించడం ఆ రోజుల్లో లేవు. ప్రవర్తించి ఋషివాక్యాన్ని వదిలిపెట్టి తిరిగి దానికి మనమే బాధ్యులం అవుతాం కానీ ఇతరులను నింద చేసే ఉపయోగం ఏమిటి? ఏది ఎందుకు పెట్టారో తెలుసుకుని అలా ప్రవర్తిస్తే అందరూ అభ్యున్నతిని పొందుతారు. చక్కగా దీపాలు వెలిగించాలి, కొద్దిగా బాణసంచా కాలించాలి. అంత శబ్ద కాలుష్యం ఎందుకు, అంత ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళడం ఎందుకు? ఎవరు చేయమన్న పనులు అవన్నీ. ఒకానొకప్పుడు ప్రపంచ దేశాలు అంగీకరించినటువంటి సంప్రదాయాలు అని నేను ఇప్పుడే మీకు ఒక విషయాన్ని తార్కాణంగా చూపించాను కదా. కాబట్టి అలా చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు. ధనత్రయోదశి అన్న పేరు ఎందుకు వచ్చిందండి? ధనత్రయోదశి అంటే ధనము అంటే లక్ష్మి ఒక్కటి, ఏదో చేతిలో డబ్బులు కాదు. ఆ రోజు బంగారం కొంటే మీకు ఇల్లంతా బంగారం అవుతుంది అని కాదు. ధనత్రయోదశి అని రావడానికి కారణం, ధనము అంటే ఏది మీ సుఖమునకు కారణమవుతుందో అది ధనం. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు అని ఉంది శ్రీ సూక్తంలో. అంటే అవన్నీ డబ్బనే కాదు, డబ్బని కాదు. సూర్యుడు ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే ధనం, చంద్రుడు ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే ధనం, అగ్ని ఎంత పరిమితిలో ఉండాలో అలా ఉంటే ధనం. అగ్ని ప్రబలిపోయింది అనుకోండి, జ్వరం వచ్చేస్తే, వేడి తగ్గిపోతే, బయట అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా ఉండాలో అలా ఉంటే ధనం. మానవాళి ఆరోగ్యంగా ఉంటేనే సగం ధనం అని. అంటే ధనం అన్న మాటగా మనం ముద్రించుకున్న కాగితాలని కాదు, అందరూ బాగుండడం ధనం, తానొక్కడూ బాగుండడం కాదు. సూర్యుడు ఎప్పుడు ఎలా వెలగాలో అలాగే వెలిగితే నేను ఒక్కడనే బాగుంటానా? అందరూ బాగుంటారు. అంటే నిజానికి సనాతన ధర్మంలో తన హితం ఒక్కటే కాదు, లోకశ్రేయస్సుని కోరుతాడు. ఆ ధనాన్ని దీపం పెట్టడం ద్వారా అడుగుతారు లక్ష్మీ కటాక్షంగా. లక్ష్మి అంటే నా ఒక్కడికే కాదు, అందరికీ శాంతి, అందరికీ సంతోషం. లక్ష్మి ఎక్కడుంటుంది అంటే మా ఇంట్లో ఉన్నటువంటి కాగితాల్లో, నోట్లల్లో ఉండదు, అరవిరిసినటువంటి పువ్వులో ఉంటుంది. పసిపిల్లాడు ఇంట్లో ఏడిచినటువంటి ఏడుపులో ఉంటుంది. పసిపిల్లాడు మంచం మీద పడుకుని ఏడవక ఎన్ని ఇళ్లల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత బెంగెట్టుకుంటున్నారు. ఇంట్లో పసిపిల్లాడు ఏడిచిన ఏడుపులో ఉంది, గాజెలో నిండిన ధాన్యంలో ఉంది, తిన్నది జీర్ణం అవడంలో ఉంది.
ఆరోగ్యంగా ఉండడంలో ఉంది, మంచి ఆలోచనలో ఉంది, ఉత్సాహంలో ఉంది, పుణ్యకర్మలో ఉంది, చదువుకోవడంలో ఉంది, ఇతరుల శాంతి కాంక్షించడంలో ఉంది, ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండడంలో ఉంది, ఓర్పులో ఉంది, సంయమనంలో ఉంది, ఇంద్రియ నిగ్రహంలో ఉంది, నిన్ను నువ్వు పరిశీలించుకోవడంలో బాగా ఉంది. అదంతా కలిపి ధనం. అదంతా కాగితాలు కావుగా, కాదు. అవన్నీ కావాలని అడగడం, దీపాలు పెట్టడం, అది ధనత్రయోదశి. దీపావళి నాడు ఆచార వ్యవహారాలు, మనం పాటించాల్సిన ఆచార వ్యవహారాలు తెలియచేస్తూ సాక్షి టీవీ ప్రేక్షకులకు ఒక మాట చెప్పండి. సర్వసాధారణంగా ఆచార వ్యవహారాలు అనేటటువంటివి శాస్త్రం చేతనే చెప్పబడతాయి. మనం కొత్తగా కల్పించి చెప్పడానికి ఏముండదు. ఒక ఆచారం కానీ వ్యవహారం కానీ ఎందుకు వస్తుంది అంటే తాను అందరూ బాగుండడానికి వస్తాయి. తాను అందరూ బాగుండడానికి వచ్చిన ప్రధానమైనవి తెల్లవారుజామున చక్కగా తైలాభ్యంజనం చేసుకుని తలస్నానం చేయడం, ఉన్నంతలో కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు, మంచి బట్టలు కట్టుకోవడం, తాను వండుకుని మధుర పదార్థం తినడం, పెద్దలకి నమస్కారం చేయడం, మంచి ఆలోచనలు పొందడం, దీపాలు పెట్టడం, ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్లకుండా ఉండడం, వాతావరణ కాలుష్యం కలగని రీతిలో మాత్రమే పర్యావరణ హితంగా బాణసంచా కాల్చడం. పండగ అన్నది తన కొరకే కాకుండా, పండగ అనేది తన కోసమే కాకుండా అందరి కోసం. అందరి కోసం కాబట్టి పాటించవలసిన ఆచార వ్యవహారాలు కూడా తన అభ్యున్నతికి, సమాజ అభ్యున్నతికి కూడా పనికి రావాలి. అందులో ఏం చేస్తారంటే ఈ కాలంలో ఉత్తరేణిని పెళ్ళలతో, అంటే వేళ్లతో మట్టితో పెళ్ళగించాలి. ఇప్పుడు అవి వస్తాయి అలాగా ఆ ఉత్తరేణి. ఎందుకనంటే మీరు చూసి ఉంటారు, వినాయక చవితిలో కూడా ఉత్తరేణి పూజ చేస్తారు. ఎందుకనంటే ఉత్తరేణి ఆకే కాదు, పుల్ల కూడా ఔషధి. పూర్వం ఉత్తరేణి పుల్లలతో దంతధావనం చేసేవారు. అది సూక్ష్మక్రిముల్ని కూడా చంపేస్తుంది. అది భూమి అంతా పరుచుకుంటే ప్రత్యుత్పత్తి అవుతుంది. రెండు, అది పరుచుకుంటే దాని కాండం భూమిలో తగిలి కుళ్ళిపోయినా సరే క్రిమికీటకాదులు ప్రమాదకరమైనవి నశిస్తాయి, అంటురోగాలు రాకుండా ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే దాని గాలి బాగా తగలడం కోసమని వేళ్లతో పెళ్ళగించి తెచ్చుకుంటారు. భారతీయతలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ శక్తి ఎందులో ఉందో దాన్నే భగవంతుడిగా చూస్తారు. కరెక్ట్. ఆ సమయానికి అది ఉత్తరేణిలో ఉంది. అది పెళ్ళగించి శీతలోష్ట సమాయుక్త భ్రామ్యమాణ పునఃపునః అని నా దళకంటక సమాన్విత, దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఏదో మన తులసి దళాలు అవి ఉన్నట్టు 3 ఆకుల కింద దళాలుగా ఉంటూ ఉంటుంది. దాన్ని శీతలోష్ట సమాయుక్త దళకంటక సమాన్విత హరపాప అపామార్గ భ్రామ్యమాణ పునఃపునః, నా పాపములు తొలగించు. పాపము అంటే రాకూడని ఆలోచన. అక్కర్లేని వాటి జోలికి వెళ్ళి ఇతరులు బాధపడినా పర్వాలేదు, నేను బాగుంటే చాలనుకోవడమేగా నరకాసుర ప్రవృత్తి. నాకు అలాంటి ఆలోచనలు రాకుండుగాక. నేను బాగుండడం ఒక్కటే కాదు, అందరూ బాగుండాలి. ఒకవేళ నాకు కొంచెం ఇబ్బంది పడినా 10 మంది సంతోషపడుతున్నారంటే దానికోసం సర్దుకునే లక్షణం నాకు రావాలి. ఇది నాకు కలగాలని కోరుకుని ఆ ఉత్తరేణిని తిప్పుకుంటారు స్నానం చేసే ముందు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం చెప్పి దాన్ని బయటపడేస్తారు. పడేస్తే అది ఏమవుతుందంటే మట్టిలో కలుస్తుంది. ఉత్తరేణి కాండం, ఉత్తరేణి వేరు, ఉత్తరేణి ఆకు కూడా అంత గొప్పవి అంటారు. కాబట్టి అది భూమి అంతా పరుచుకుంటే ఏమవుతుందంటే మట్టితో ఉంది కాబట్టి కొన్ని చోట్ల మళ్ళీ బతికేస్తుంది. కాదు కలిసిపోయినా అది క్రిమికీటకాదుల్ని చంపి భూమిని మనని కూడా కాపాడుతుంది. అందుకని ఉత్తమమైన ఆచారాలు అలా పెట్టారు. అలాగే ఇది ప్రేత చతుర్దశి కాబట్టి పితృదేవతలు ఒకసారి వచ్చి వెడుతూ ఉంటారు అని. అందుకని దక్షిణ దిక్కుకు తిరిగి దివిటీలు చూపిస్తారు. మేము ఉండడానికి కారణమైనటువంటి మా ముందు వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది, మీరు బెంగ పెట్టుకోకండి. నేనున్నాను అంటే మా తండ్రి గారు కారణం, మా తండ్రి గారికి మా తాతగారు కారణం, మాకు ఆ కృతజ్ఞత ఉంది పెద్దల పట్ల, మీరు సంతోషంగా వెళ్ళి రండని దివిటీలు చూపిస్తారు. అంటే కృతజ్ఞత అది ఉండాలి మనిషికి. ఇప్పుడు కనుమ పండుగ నాడు పక్షి పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం? పక్షి చెట్టు మీద పుడుతుంది, చెట్టు మీద గూడు పెట్టి పక్షి గుడ్డు పెడుతుంది, అక్కడే పొదుగుతుంది, అక్కడే పిల్లవుతుంది, అక్కడే అమ్మ తీసుకొచ్చి దానికి ఆహారం పెడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే ఎగురుతుంది, మళ్ళీ అది గూడు కట్టుకుంటుంది. చెట్టు మీద కాసిన కాయ పండు తింటుంది, జీర్ణం చేసేసుకుంటుంది, గింజ జీర్ణం చేయదు.
వదిలేస్తుంది గింజ కిందకి వదిలేస్తుంది. ఎందుకని నా పుట్టుక పెరుగుదల అన్నీ చెట్టుతో ఉన్నాయి, ఆ చెట్టు మళ్ళీ పుట్టాలి భావితరాల కోసం అని చెప్పి గింజలు వదిలేస్తుంది. వర్షం పడ్డప్పుడు మళ్ళీ చెట్లు పెరుగుతున్నాయి. అంటే ఒక పక్షికి కృతజ్ఞత ఉంది, దేనివల్ల బతికిందో అది పెరగడాన్ని కోరుకుంది. మనకి కూడా కృతజ్ఞత ఉండాలి, మనిషికి ఉండవలసిన మొదటి లక్షణం అది. అందుకని ఆ కృతజ్ఞతా లక్షణం నా యందు కలుగుగాక, నేను మనిషిని మనిషిగా బ్రతికెదనుగాక. అది ఆ సంస్కృతిని గుర్తు చేసుకుని మనిషి పండగలు చేసుకోవడం అంటే మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుని సమాజంలో తాను ప్రయోజనాత్మకంగా ఇమడడానికి ఆచారాలు వచ్చాయి. ఈ ఆచారాలన్నీ ఏదో మౌఢ్యం కాదు, నూనె రాసుకోవడం మౌఢ్యం కాదు, ఆరోగ్యం కోసం అభ్యంజన స్నానం అవన్నీ పెట్టింది. పూర్వం ఏమిటంటే చెప్తే చేసేసేవారు, అడిగేవారు కాదు, అడిగితే చెప్పేవారు. ఇవి ఎందుకు వచ్చాయి నేను మీకు చెప్పాక, తులారాశి, ఏ 3 నక్షత్రాలు, ఆ మూడు గ్రహాలు, ఆ 3 గ్రహాలకున్న లక్షణం, పంచభూతాలు, ఇందులో ఉన్న పంచభూతాలు, వాయుతత్వం ఎంత ప్రధానం, దాన్ని కాపాడుకోవడానికి సూర్యుడు దూరం అయితే ఎందుకు అభ్యంజనం చేస్తారు, ఆచారం వెనక ఉన్న వైశిష్ట్యం చెప్పే కదా. వాటిని పాటించడమే మనం చేయవలసిన మంచి పని. దాని ద్వారా మనిషి మనిషిగా బ్రతకాలి. కాబట్టి చక్కగా అందరం అలా పండగలు చేసుకొని మనందరం కలిసి ఈ భారతమాత బిడ్డలంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలా చెయ్యి చెయ్యి పట్టుకుని ఒకరి శాంతికి ఒకరు కారణమై అందరం కలిసి దివ్యమైనటువంటి ప్రస్థానం చెయ్యాలని, దానికి మనకి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వాలని నేను భగవంతుడికి నమస్కారం చేస్తూ అసంఖ్యాకమైనటువంటి సాక్షి ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వస్తి. నమస్తే. విన్నాం కదా, సనాతన ధర్మాల్ని పాటిస్తూ పండుగల ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ వాటి విశిష్టతల్ని మనం కూడా మన ఆచార వ్యవహారాల్ని పాటిస్తూ ఉంటే కనుక సమాజం స్థాపించే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు.